నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాటి వీడియోలో దీపం 2.0 పథకానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే నేను చెప్పబోతాను అనమాట. సో చాలామంది ఏంటంటే ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్స్ బుక్ చేస్తున్నారు కదా. అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క సూపర్ 6లో భాగంగా ఈ యొక్క దీపం 2.0 అనే పథకంతో సంవత్సరానికి 3 సిలిండర్లు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఉచితంగా. అయితే దీనికి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అంటే అసలు మేము ఎలిజిబులా కాదా, మేము బుక్ చేసాము, ఓకే మాకు అమౌంట్ పడిందా లేదా, ఏ డేట్లో పడింది, ఇట్లాంటి తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎలా చెక్ చేసుకోవాలి నేను చెప్తాను. 5 వీడియోలకి వెళ్ళే ముందు దాని విషయాలు మీరు మరీ తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చండి, ఓకేనా. సో దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి, మన వెబ్సైట్లో ఉంటుంది, ఓకేనా. సో అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కనుక మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ మనకి దీపం 2.0 స్టేటస్ చెక్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మన సంబంధించిన రేషన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డ్ నెంబర్తో మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ముందుగా ఏంటంటే నా సంవత్సరం రేషన్ కార్డు ఎంటర్ చేసి అండ్ దీంతో పాటు ఇక్కడ క్యాప్చర్ చేసి గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తాను. మీరు కూడా అప్లై చేయండి, మీ సంవత్సరం డేటా అనేది చూపిస్తుంది, ఓకే. అయితే ఇదంతా నేను చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ నా సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అంటే బియ్యం కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేశానండి. సో ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేస్తా ఉన్నాను. లోడింగ్ తీసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ మన బేసిక్ డేటా అంతా చూపిస్తుంది అనమాట. ఈ కార్డు నెంబరే కానివ్వండి, అట్లాగే ఈ స్కీమ్ నేమ్ ఏంటి, దీపమా ఏంటి, అలాగే డిస్టిక్ ఏంటి, అలాగే మండలం మున్సిపాలిటీ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట మన డేటా. సో దాంతోపాటు మీరు కింద చెక్ చేసుకోవచ్చు అండి, ఓకే. సో ఇక్కడ మనకి సిలిండర్ డెలివరీ డేట్, ఓకే. సో ఎప్పుడు డెలివరీ అయింది అది. సో అయితే ఈ స్కీమ్కి మనం ఎలిజిబులా కాదా స్టేటస్ చూపిస్తుంది. ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్. అలాగే సబ్సిడీ క్రెడిట్ అయిందా లేదా, ఎస్ఆర్ నో అని చెప్పేసి అయితే క్లియర్గా మనకి చూపిస్తుంది అనమాట. అయితే ఎలిజిబుల్ అలాగే మనకి సబ్సిడీ కూడా క్రెడిట్ అయింది. అయితే ఏ డేట్లో క్రెడిట్ అయింది అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అనమాట, ఓకే. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకే. ఏ డేట్లో మనకి సిలిండర్ డెలివరీ అయింది, పేమెంట్ ఏ డేట్లో అయింది, మనకి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయింది అనేది చూపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ డేట్స్లో మీకు పేమెంట్స్ అనేవి మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయి ఉంటాయి, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇన్ కేస్ మీకు అమౌంట్ పడకపోతే కనుక, అంటే మీకు అంతా ఎలిజిబుల్ ఉండి కనుక సో వాళ్ళు డెలివరీ చేశారు బట్ పడకపోతే దానికి సంబంధించిన రిమార్క్ కూడా ఇక్కడ చూపిస్తారన్నమాట. ఎందుకు పడలేదు ఏంటి, ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే ఎందుకు ఎలిజిబుల్ కాలేదు అనే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతాయి అనమాట. లేదు మీరు మీ సంబంధించిన పర్టికులర్ వెబ్సైట్స్ ఉంటాయి, ఇప్పుడు హెచ్పీ గానే ఉండే, లేకపోతే ఇతర గ్యాస్ కనెక్షన్ సంబంధించిన ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. మనకైతే ఇక్కడ చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ దీపం పథకం కింద మనం ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అయితే స్టేటస్ ఏంటి, క్రియేట్ అయిందా లేదా, ఇప్పుడు క్రియేట్ అయిందా అనే విషయాలు క్లియర్గా తెలిసిపోతాయి అనమాట. సో దీని ప్రకారం మీరు చూసుకోవచ్చు. ఇన్ కేసు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక సో దాన్ని షార్ట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి షార్ట్అవుట్ చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్ని, ఓకే. లేదా మీ గ్యాస్ డీలర్ దగ్గరికి వెళ్ళినా చెప్తారు, ఓకే. సో చూసారు కదా, ఈ విధంగా మన సంబంధించిన పేమెంట్ స్టేటస్ అనేది ఎగ్జాక్ట్గా పడిందా లేదా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఇది ప్రతి ఒక్కరు తెలియాలని ఉద్దేశించో చెప్తున్నాను. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే 2 నిమిషాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better